10 టీంలు 16 సీజన్లు ఎంతో ఎంటర్టైన్మెంట్, ఇంకా ఎంతో మందిని స్టార్ క్రికెటర్స్గా నిలిపిన మన ఐపీఎల్ వచ్చేసింది. 17వ సీజన్ స్టార్ట్ అయిపోయింది. 10 మ్యాచ్లు కూడా అయిపోయాయి. సినిమాలు మనం ఓటీటీలు అవి ఇవి వచ్చాక చాలా భాషల్లోనే చూస్తూ ఉంటాం, కానీ ఒక మంచి తెలుగు సినిమా చూస్తే వచ్చే కిక్ అది వేరబ్బా. అలాగే ఇంటర్నేషనల్ మ్యాచ్లు లీగ్లు ఎన్నైనా ఉండొచ్చు, మనం ఎన్నైనా చూడొచ్చు, కానీ ఐపీఎల్ ఇచ్చే కిక్ అది నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ సంవత్సరం మనకి T20 వరల్డ్ కప్ కూడా ఉంది భయ్య. కాబట్టి ఈ ఐపీఎల్ ఫామ్ చాలామందికి అండ్ అలాగే ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి రావాల్సిన స్టార్ క్రికెటర్స్ కానీ ఎవరైనా T20 వరల్డ్ కప్కి వెళ్ళాలి అంటే వాళ్ళ ఫామ్ ఇక్కడే నిరూపించుకోవాలి అండ్ ఇక్కడి నుంచి దాన్ని కంటిన్యూ చేయాలి. ఇండియన్ టీం గురించి మాట్లాడుకోవాలంటే కోహ్లీ ఉండడంట భయ్య వరల్డ్ కప్కి. T20 వరల్డ్ కప్కి కోహ్లీని సెలెక్ట్ చేయరంట. ఇలా చాలానే క్వశ్చన్లు ఉన్నాయి భయ్య. నిజానికి కోహ్లీ సెలెక్ట్ అవ్వడు అన్న టాక్ వచ్చిన వెంటనే రోహిత్ శర్మ అయితే బయటకు వచ్చి కోహ్లీ ఖచ్చితంగా ఉండాలి అని మాత్రం స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. బై ది వే, రోహిత్ శర్మ సంగతి ఏంటి? ఇండియా టీంకి అయితే కెప్టెనే, కానీ ఎంఐకి కాదు. హార్దిక్ పాండ్యాని గుజరాత్ నుంచి తెచ్చుకుని హార్దిక్ పాండ్యానే కెప్టెన్ చేశారు. ఇది ఎంఐ ఛాన్సెస్ని ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది? రింకు సింగ్ టీంలో ఫినిషరా అంటే దాని అర్థం రాహుల్ తెవాతియా కెరీర్ అయిపోయినట్టేనా? బౌలింగ్లో బుమ్రా అయితే ఓకే, మరి మిగతా పేసర్స్ ఎవరు? మన భువీకి ఏమన్నా కంబ్యాక్ ఛాన్స్ ఉంటుందా? కుల్దీప్ వరకు స్పిన్ ఓకే, చహల్ ఏమైనా కంబ్యాక్ ఇస్తాడా? లేకపోతే ఎప్పట్లాగే మళ్ళీ మనం అశ్విన్ని ఫ్లైట్ ఎక్కిస్తామా? ఇక్కడతో క్వశ్చన్లు అయిపోయినాయి అనుకుంటున్నారా? లేదు భయ్య, ఇంకా చాలానే ఉన్నాయి. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ వీళ్ళ సంగతి ఏంటి? అసలు మన స్కై ఎక్కడున్నాడు? అసలు వస్తాడా? ఫిట్నెస్ ప్రూవ్ చేసుకుంటాడా? అలాగే మన ఫిట్నెస్ అనగానే గుర్తొచ్చే పేరు హార్దిక్ పాండ్యా. ఈసారి కూడా ఐపీఎల్ అంతా ఆడేసి వరల్డ్ కప్కి ఇంజరీ వస్తుందా? ఇవి యాజ్ అన్ ఇండియన్ టీమ్ సపోర్టర్గా చూస్తే. ఇంకా లీగ్ విషయానికి వస్తే ఆర్సీబీ ఉమెన్స్ టీం అయితే కప్పు తీసుకొచ్చి ఆర్సీబీకి ఇచ్చింది భయ్య. మరి మెన్స్ సంగతి ఏంటి? నెక్స్ట్ వచ్చి కెప్టెన్స్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ గిల్. వీళ్ళిద్దరూ కెప్టెన్సీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ సచ్ ఎ బిగ్ లీగ్. కెన్ దే సస్టైన్ ద ప్రెషర్? వాళ్ళు నిజంగానే మంచి కెప్టెన్స్ అవుతారా? విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ప్రస్తుతానికైతే 10 మ్యాచ్లు జరిగాయి. వాటి రివ్యూ ఎలా ఉందో చూద్దాం. నా వరకు మాత్రం ఫస్ట్ 10 మ్యాచ్లు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అయ్యాయి భయ్య. సిఎస్కే, ఎంఐ అండ్ ఆర్సీబీ యాజ్ యూజువల్ వాళ్ళ స్టైల్లోనే స్టార్ట్ చేసాయి. ఎంఐ 2 ఓడిపోయింది, సిఎస్కే 2 గెలిచింది. ఆర్సీబీ అంటారా, 1 గెలిచి 2 ఓడిపోయింది భయ్య. ఇంకా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో చీల్చి చెండాడేసింది భయ్య. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఏంటో బౌలింగ్ అటు ఇటుగా అనిపిస్తుంది మరి. ఎందుకంటే 277 అయితే కొట్టారు, విచ్ ఇస్ ద హైయెస్ట్ ఎవర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. కొట్టి ఎంఐకి 246 ఇచ్చారు భయ్య. దట్స్ నాట్ యాక్చువల్లీ హౌ ఎస్ఆర్హెచ్ బౌల్స్ అబ్బా. ఏమో చూద్దాం. హోప్ దే విల్ కమ్ బ్యాక్. ఈ 10 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎంఐ, జీటీ వర్సెస్ ఎంఐ అండ్ పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ నా లెక్కల్లో టాప్ మ్యాచెస్. ప్రస్తుతానికైతే టాప్ స్కోరర్ ఇస్ కోహ్లీ అండ్ టాప్ వికెట్ టేకర్ ఇస్ ముస్తఫిజుర్. ఈసారి సిఎస్కేకి ఆడుతున్నాడు భయ్య. ప్రాబ్లీ హీ మైట్ స్టే దేర్, ఎందుకంటే ధోని కీపర్ కదా. వీ నో హౌ వెల్ ధోనీస్ అసిస్టెన్స్ విల్ హెల్ప్ ఎ లాట్ ఆఫ్ ప్లేయర్స్. ఈ 10 మ్యాచ్ల్లో నాకు ఎగ్జైటింగ్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ అంటే రియన్ పరాగ్ అండ్ హెన్రిక్ క్లాసన్ బ్యాటింగ్లో అయితే. ఇంకా బౌలింగ్ అయితే హర్షిత్ రాణా, వాట్ ఎ బౌలింగ్ మ్యాన్. మంచి పేస్ వేస్తున్నాడు, అలాగే చాలా మంచి వికెట్స్ తీస్తున్నాడు. బట్ సెలబ్రేషన్ కొంచెం డౌన్ చేసుకుంటే, అగ్రెషన్ కొంచెం డౌన్ చేసుకుంటే బాగుంటుంది. ఆల్సో కమ్బ్యాక్ స్టార్ సందీప్ శర్మ ఇస్ బ్యాక్ మ్యాన్. చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. ఇందాక చెప్పినట్టుగానే పంత్, గిల్, రుతురాజ్, శ్రేయస్ అయ్యర్ ఈ 4 ప్లేయర్స్ మీద నా ఫోకస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 10 మ్యాచెస్ అయిన తర్వాత ఆ రివ్యూలో వీళ్ళ 4 గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే మన పంత్ రిటర్న్ అయితే అయ్యాడు భయ్య, కానీ ఫుల్ ఫ్లో ఇంకా అందుకోలేదు అనేది నా ఫీలింగ్. రుతురాజ్ మాత్రం కెప్టెన్సీ బాగా చేస్తున్నాడు. ఐ గెస్ బ్యాక్ ఎండ్లో ధోని మంచి సపోర్ట్ ఉందనుకుంటా. ఇంకా గిల్ గురించి వీ స్టిల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ హీ కోప్స్ అప్ విత్ దిస్. ఐపీఎల్ ఈజ్ ఆల్వేస్ ఎ వెరీ లాంగ్ సీజన్ ఆఫ్ క్రికెట్. ఖచ్చితంగా ఎంఐ అండ్ డీసీ కంబ్యాక్ చేస్తాయి అండ్ మనం ఇంకా ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ కూడా చూస్తాం. సో 7:30 అయితే ఐపీఎల్ కోసం చూసేవాళ్ళు ఉన్నారు చూసారు, అందరూ మా వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్లో ఉన్న కంటెంట్ నచ్చితే డూ సబ్స్క్రైబ్ టు మన ప్యాషన్. ఇంతకీ ఈ 10 మ్యాచెస్లో మీకు బాగా నచ్చిన మ్యాచ్ ఏంటి? కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఫ్రమ్ నౌ ఆన్ ఈవెన్ ఐపీఎల్ కంటెంట్ కోసం డూ ఫాలో అవర్ ఛానల్. థ్యాంక్ యూ.